హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో 3-in-1 సైడ్ డిష్. గమ్మత్తుగా ఉందా నేము? 3-in-1 వెజిటేబుల్స్ అంటే 3 వెజిటేబుల్స్ చేసి ఒక సైడ్ డిష్ అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అవునండి, ఈ రెసిపీకి ఏమేమి కావాలి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకునేసేయండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రంగంలో దిగేస్తాం. ఈరోజు 3-in-1 వెజిటేబుల్ సైడ్ డిష్ ఏంటో తెలుసా అండి? చూడండి, మునక్కాడ, పొటాటోస్ అండ్ వంకాయలు, బ్రింజాల్. సో ఈ 3 వెజిటేబుల్స్ పెట్టుకొని ఈరోజు మీకు ఒక వెజిటేబుల్ కర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది, చూసుకోండి. చూడండి, పొటాటోస్ మనము కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. వంకాయలు ఇప్పుడే వద్దు కట్ చేసుకునేది, మనము కర్రీ స్టార్టింగ్ ప్రాసెస్లో దాన్ని కట్ చేసుకుంటాము. మునక్కాడని ఫస్ట్ కట్ చేసుకుంటాము. మునక్కాడ ఇప్పుడు సీజన్ కదండి, చాలా బాగా ఫ్రెష్గా ఉంది. చూడండి, ఇలా నార్ తీసేవాలి. మీడియం సైజ్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఇలా తీసేవాలన్నమాట. సో ఇలా లాగేస్తే మీకు ఆ స్కిన్ వచ్చేస్తుంది. సో 1 by 1 మీరు ఇలా కట్ చేసుకోవచ్చు మునక్కాడని. సో అన్ని మునక్కాడని మనము ఇలా కట్ చేసుకునేస్తాము. దాన్ని వాటర్లో యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ పొటాటోస్ కూడా చూసుకోండి, మీరు చాలా స్మాల్ పీసెస్ చేయకూడదు. ఇలా కట్ చేసుకొని ఆఫ్గా, మళ్ళీ దాన్ని ఆఫ్గా కట్ చేసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి. మీరు ఇంత పీసెస్ ఉంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. పొటాటోస్ కట్ చేసి వెంటనే వాటర్లో వేసుకునేవాలి. సో ఇలా మనము అన్ని పొటాటోస్ని కట్ చేసుకునేవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకునేస్తాము. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము, ఎక్కువ వద్దు. ఆయిల్ హీట్ అయిందండి, మనము జీలకర్ర వేసుకుంటాము. 1 స్పూన్ జీలకర్ర ఎత్తుకున్నాను. సో జీలకర్ర వేసిన తర్వాత ఫస్ట్ ఇంగ్రీడియంట్ పొటాటో యాడ్ చేసుకునేస్తాను. ఇందులో పొటాటోస్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మనము ఆయిల్లోనే దీన్ని మగ్గనియాలి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాం. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ పొటాటోస్ ఫస్ట్ మగ్గనియాలి మనము. సో క్లోజ్ చేసి మనం దీన్ని కుక్ చేస్తాము. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది ఉడికే లోపల ఈ 3-in-1 సైడ్ డిష్ కర్రీ కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటాము. ఇప్పుడు మనము కర్రీ కావాల్సిన మసాలా గ్రైండ్ చేసుకుంటాము. దానికి 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, 2 టొమాటోస్ కూడా పెట్టుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా పీస్ కట్ చేసుకున్నాను. ఇవన్నీ మనము మిక్సీ జార్కి వేసుకొనేస్తాము. సో దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి మనము. మసాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయింది. మసాలా గ్రైండింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము పొటాటోస్ ఎలా ఉందో చూద్దాము. పొటాటోస్ కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో. సో మనము ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి దీన్ని కుక్ చేస్తాము. అంతలోపల మనము కర్రీ రెడీ చేసుకుంటాము. కర్రీ కావాల్సిన గ్రేవీ రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఆన్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము, ఎక్కువ వద్దు. ఒకే 1 స్పూను ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకునేస్తాము. సో ఈ రుబ్బిన మసాలా ప్యాన్ వేసుకొని బాగా మనము దీన్ని ఫ్రై చేయాలి. పచ్చి వాసన వెళ్ళేదాకా ఫ్రై చేయాలి. అక్కడ పొటాటోస్ అయితే కుక్ అవుతుంది. ఇంకొకసారి చూస్తాము. పొటాటోస్ ఆల్మోస్ట్ ఒక 20-30% కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో మునక్కాడ వేసుకునేస్తాము. చూడండి, మునక్కాడ వేసుకునేస్తాం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయలేదు, గమనించండి మీరు. సో మునక్కాడ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇలా మళ్ళీ దీన్ని మూత పెట్టేస్తాము. ఇక్కడ మన కర్రీకి రెడీ అయిపోతుంది. కర్రీలో మనము మసాలా ఐటమ్ యాడ్ చేసుకుంటాము. చూడండి, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు రుచికి తగినట్టుగా 1 స్పూన్ యాడ్ చేసుకుని, ఇప్పటికి కారం పొడి 1 స్పూన్. సో ఇవన్నీ వేసుకొని మనము మసాలాని బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తాము. ఎంత ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ.
మార్నింగ్లో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా ఈ కర్రీ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. పప్పుచారుకి వైట్ రైస్లో అలా కలుపుకొని తినవచ్చు అండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. హెల్తీ కూడా. 3-in-1 ఎందుకు చెప్పానంటే చూడండి, ఇప్పుడు పొటాటోస్ ఉంది, మునక్కాళ్ళు ఉంది, ఇప్పుడు వంకాయ వేస్తాము. సో ఎవరెవరికి ఏమేమి వెజిటబుల్ ఇష్టమో అదే ఎత్తుకునేవచ్చు. పొటాటోస్ కావాల్సిన వాళ్ళు పొటాటో ఎత్తుకోవచ్చు, వంకాయ కావాలని వంకాయ ఎత్తుకోవచ్చు, మునక్కాడ కావాల్సిన మునక్కాడ ఎత్తుకోవచ్చు. సో ఒకే డిష్లో 3 వెజిటబుల్స్ ఉంది కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ కదా. పొటాటోస్ మునక్కాళ్ళు బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం దీనిలో వంకాయ కూడా యాడ్ చేసుకునేస్తాము. ఇక్కడ మసాలా అయితే రెడీ అవుతుంది. చూడండి, వంకాయల్ని ఇప్పుడు కట్ చేసుకొని అలాగే వేసేవాలి, అందుకే అప్పుడే కట్ చేయలేదు, ఎందుకంటే వంకాయలు బ్లాక్ అయిపోతుంది కదా. సో వంకాయని 4 పీసెస్గా కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇలా కట్ చేసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. మీకు ఈ కర్రీస్కి వెజిటేబుల్ ఫ్రెష్గా ఉందనుకోండి చాలా బాగా వస్తుంది కర్రీ. సో వంకాయలు అయితే కట్ చేసుకునేసినాము. నెక్స్ట్ మనము ఈ వంకాయని అందులో వేసుకోవాల్సిందే. ఇలా వంకాయలు అప్పుడు కట్ చేసి వేసుకున్నారనుకోండి వంకాయ రంగు తిరగదు, రుచి కూడా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుంటాము. ఇలా చేసినప్పుడు అన్ని వెజిటేబుల్ కరెక్ట్గా కుక్ అవుతుంది, ఓవర్ కుక్ ఏది అవ్వదు. వంకాయలు ఫాస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాము. మన మసాలా అయితే రెడీ అయిపోతుందండి. వావ్, మసాలా అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ మనం వెజిటేబుల్ చూస్తాము. వెజిటేబుల్ కూడా ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయింది. 60% కుక్ అయింది వెజిటేబుల్స్. ఇప్పుడు మనము ఈ మసాలా అన్ని అందులో వేసుకునేస్తాము. మసాలా అంతా వేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాన్ కొంచెం వాటర్లో కడిగి ఒక 1/2 గ్లాస్ వాటర్ చాలు, ఎక్కువ వద్దు. సో అందులో వేసుకునేస్తాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అంతా ఈ మసాలాలో ఒక 5 minutes కుక్ చేస్తాము. అప్పుడు వెజిటేబుల్ కూడా కుక్ అయిపోతుంది, మసాలా కూడా ఈ వెజిటేబుల్స్లో బాగా పట్టేస్తుంది అనమాట. క్లోజ్ చేసి కుక్ చేస్తాము. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేస్తాము. మన 3-in-1 వెజిటేబుల్ కర్రీ రెడీ అవుతుందండి. ఆల్మోస్ట్ మూత పెట్టి ఒక 5 to 7 minutes కుక్ అయింది మీడియం ఫ్లేమ్లో. ఎలా ఉందో చూద్దాము. వావ్, చూడండి రంగు ఎలా ఉందో, నోరు ఊరిపోతుంది ఇప్పుడే. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాము. ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాము. అలాగే మిడాస్ టచ్ 3 వెల్లుల్లిపాయలు దంచుకున్నాను, దాన్ని ఇలా నలిపి వేసేస్తాం అందులో. వెల్లుల్లిపాయలు వేస్తేనే దీనికి హైలైట్ అండి ఈ కర్రీస్కి. లాస్ట్లో వేయాలి. అంతే అండి, మన 3-in-1 వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది. పొటాటోస్, మునక్కాడ, వంకాయ. ఏంటి ఇలాంటి ఒక కర్రీ మీకు విజయ్ చేతి రుచులను చూస్తారు. అంతేనండి. క్లోజ్ చేసి దీన్ని ఆఫ్ చేస్తాము. కొంచెం సెట్ అవని దాని తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. 5 minutes సెట్ అయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. గుమ్మలాడిపోతుందండి. ఇలాంటి ఒక కమ్మని రుచి అయిన వెజిటేబుల్ కర్రీ మీరు చేసుకోవచ్చు. వావ్, ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఎంతో యమ్మీ అయిన 3-in-1 వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. అంతేనండి, విజయ్ చేతి రుచుల్లో ఒక 3-in-1 వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా అండి, 3-in-1 సైడ్ డిష్. వంకాయలు, పొటాటోస్, మునక్కాళ్ళు ఇవన్నీ వేసుకొని ఒక కర్రీ చాలా యమ్మీగా ఉండింది. వైట్ రైస్కి అలాగే కలుపుకొని తినవచ్చు. పప్పుచారుకి, పెరుగన్నానికి సూపర్ కాంబినేషన్. మీరు కూడా రెసిపీ ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, ఇంకేంటి, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.